అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి మన దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ మరికొందరు అయితే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు. మరి రంగారెడ్డి జిల్లా నందిగామ అనే గ్రామంలో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను కూడా కాదు, పాప అనొచ్చు, చిన్న పాప, 13 ఏళ్ల బాలికకు 43 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. సో చెప్పడానికే మాకైతే కొద్దిగా అసభ్యకరంగా ఉన్నప్పటికీ కూడా ఇదైతే జరిగింది. మరి 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతుంది. ఆ పాప 8వ తరగతి ఉన్న బాలిక. మరి వాళ్ళు పేదవాళ్ళు అనే కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే మరి 43 ఏళ్ల వ్యక్తికి పెళ్లి చేసిరు. మరి అతనికి ఏం సిగ్గు లేకుండా మరి అట్లా పెళ్లి చేసుకున్నారో అర్థం కాదు. కానీ మరి కూతురు వయసు కంటే తక్కువ మరి ఏజ్ అయినా కానీ మరి పెళ్లి చేసుకుంటూ మరి వాళ్ళకి ఏమనిపించదు, మరి పెళ్లి ఎవరు చేసిరు, ఎట్లా చేసినారు ఏంటి అనేది, మరి వాళ్ళకి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎట్లా చేసిరు అని మరి ఇదైతే అర్థం కాని పరిస్థితి. మరి ఇక ఒకటి ఏంటంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వానికి కాదు ఉండాల్సిన తెలివి. మరి ఎవరైతే బాలిక ఉందో ఆ బాలిక యొక్క తల్లిదండ్రులకు ఫస్ట్ తెలివి ఉండాలి. ఎందుకంటే 13 ఏళ్ళ పాపని ఎవడైనా 40 ఏళ్ళకు 43 ఏళ్ళకి ఎవరికైనా ఇస్తారా? మరి ఆ అమ్మాయిని ఇప్పుడు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంలోనో లేదంటే ఒక మంచి స్థాయిలోనో ఉంటే ఆటోమేటిక్గా ఆమె కాలబేరానికే మరి చాలామంది యువకులు అయితే వచ్చి ఫ్రీగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు ఎంతోమంది ఉంటారు. మరి ఈ జనరేషన్లో ఎక్కువ కట్నం కూడా ఆశించట్లేదు. జస్ట్ అమ్మాయి బాగుంటే చాలు, లేదంటే బీద వాళ్ళైనా సరే అమ్మాయి బాగుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇంత కకృతి ఎందుకు? ఆ యొక్క తల్లిదండ్రులకు ఏమన్నా డబ్బాశ చూపించి లేదంటే ఇంకేమన్నా ఆశ చూపించి మరి అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నం చేసిరా? ఒకవేళ డబ్బాశ చూపించినప్పటికీ కూడా మరి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి తల్లి యొక్క ప్రేమ మరి ఏ విధమైనటువంటి ప్రేమగా పరిగణించవచ్చో మరి ఇక మనకైతే అర్థం కావట్లేదు. మొత్తానికైతే వీళ్ళ మీద అయితే కేసు నమోదైంది. అమ్మాయి ఏదైతే ఉందో అమ్మాయి 8వ క్లాస్ చదువుతుందనమాట. అమ్మాయి చదువుకునే క్రమంలో మరి పెళ్లి నిశ్చయించారు. పాపం ఆమెకి ఏం తెలియదు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. కాబట్టి ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నది. చేసేసుకున్న తర్వాత ఆమెకి ఏమైంది, చదువు అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే నా చదువు పాడైపోతుంది అని చెప్పేసి వాళ్ళ స్కూల్లో ఎవరైతే ఉంటారో ప్రిన్సిపాల్, అంటే ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం ఉంటారు కదా, మరి హెచ్ఎం దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం పూర్తి వివరాలు అయితే ఇచ్చిందంట. మరి ఇట్లా నాకు పెళ్లి చేసిరండి చెప్తే మరి ఆ సార్ ఎవరైతే ఉంటారో, మరి హెచ్ఎం సార్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంఆర్ఓ కల్పించి మరి అక్కడ పై అధికారులు ఉంటారు కదా వాళ్ళందరికీ కల్పించి మొత్తం ఇక్కడ జరిగిన తతంగాన్ని మొత్తం వాళ్ళకి వివరిస్తే మరి వాళ్ళైతే వచ్చి మరి అమ్మాయిని అయితే సేఫ్టీగా తీసుకొని మరి కేర్ సెంటర్ ఉంది కదా, చైల్డ్ లేబర్ సెంటర్ కింద పెట్టేసి మరి వీళ్ళ పైన అయితే కేసు అయితే పెట్టారు. చైల్డ్ కేర్ సెంటర్లో తీసుకెళ్ళి మరి ఆమెకు వైద్య పరీక్షలు చేసేసి మరి ఆమెను ఇక వాళ్ళకైతే చెప్పిరనో వాళ్ళ మీద కేసులు అయితే వేసిరు. ఎవరైతే పెళ్లి చేసిరో పూజారి పైన కేసులు పెట్టిరు, ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళపైన కేసులు పెట్టిరు, మరి ఆ పెళ్లికి ఎవరైతే నిశ్చయం చేసిరో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టిరు. మరి ఇది నిజంగా దారుణ సంఘటన. ఒకవేళ మీకు పేదరికమే అడ్డొస్తే కనుక అమ్మాయిని మంచిగా చదివిపిస్తే ఆమె ఏదైనా ఉద్యోగం చేస్తుంది. ఏమైనా ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదో ఒక ఉద్యోగం చేస్తుంది. ఏదో ఉద్యోగం చేసిన తర్వాత చాలామంది ఇప్పుడు చాలామంది పిల్లలు దొరకట్లేదు. అబ్బాయిలకు కావచ్చు, ఏ క్యాస్ట్ సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా క్యాస్ట్ దొరకపోవచ్చు. ఒకవేళ అమ్మాయి మంచిగా ఉంటే కనుక ఏ క్యాస్ట్ అయినా సరే సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ ఘటన చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది అన్న. పూర్వంలో సతీ సహగమనం అని ఒకటి ఉంది. ముసలోడు ఏమంటారు చిన్నపిల్లల్ని లేదంటే డబ్బాసు చూపి అప్పుడు పెళ్లి చేసుకుంటుంటే ఒకవేళ కనుక భర్త చనిపోతే ఆ భార్యను కూడా చితి మీద కూర్చొని పెట్టి మరి కాల్ చేస్తుండే. అటువంటి ఘటనలు మనం చూసినాం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అట్లనే పునరావృతం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇలా ఈ రాకెట్ ప్రయోగాలు కొనసాగుతున్నటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఈ జనరేషన్లో కూడా ఇక 43 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్ల బిడ్డనిచ్చి కట్టబెట్టడము మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించాలి. ఇక ఇది ఒక సమాజానికి సిగ్గుచేట అని చెప్పుకోవచ్చు. ఇది ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు డబ్బులతో సమస్య అయితే అమ్మాయిని చదివిపిస్తే ఆమె ఉద్యోగం చేసుకుంటారు. ఉద్యోగం చేసుకుంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు. అంతేగాని మీరు 13 ఏళ్ళ ఉన్న వ్యక్తికి 40 ఏళ్ళ మరి వాడికి ఎంత సిగ్గు లేదో ఏమో మరి చిన్నపిల్లలను చేసుకోవడానికి ఉండదు. డబ్బు ఉంది అమ్మాయి మంచిగా ఉంది కాబట్టి ఆశ చూపిస్తాడు, లొంగ తీసుకుంటాడు. వానికి ఏం సిగ్గు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు ఉండాలి తెలివి. మరి అక్కడ పెళ్లి అసలు ఎవరికన్నా చిన్న జాలి కనికరం అలాంటివి కలగలేదా? అరే మరి చిన్న పాప ఆమె 8వ క్లాస్ చదువుతుంది, ఆమెకి ఏం తెలియదు. మరి అంత పెద్ద వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ ఎట్లా ఉంటారు, వాళ్ళ సంసార జీవితం ఎట్లా సాగుతుంది? అటు ఎంత అంటే మరి ఇప్పుడు అమ్మాయి 13 అంటే 23 అంటే 20 సంవత్సరాలు పెద్ద, అమ్మాయి కంటే 20 సంవత్సరాలు పెద్ద. సో ఎవరికి మీకు సిగ్గు అనిపించట్లేదా అసలు పెళ్లి వాళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళకి కానీ మీ ఆ పెళ్లికి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి కానీ? సో ఇలాంటివి అతను సమాజంలో అసలు కరెక్ట్ కాదు. మరి ఏదైతే 2006 మరి బాల్య వివాహాల చట్టం కిందనైతే వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేశారు. కఠినమైన చర్యలు ఉంటాయి. వీళ్ళ జోలికి పోదు. అమ్మాయికి 18 ఇయర్స్ నిండి ఉండాలి, అబ్బాయికి 21 ఇయర్స్ నిండి ఉంటేనే
పెళ్ళికి లీగల్గా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఏజ్ ప్రకారం. సో 18 ఏళ్ళ కంటే ఒక్క రోజు తక్కువ ఉన్నా కానీ పెళ్ళికి అనుమతించరు. ఒకవేళ గనక అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు గనక ఆ అమ్మాయిని ఎవరైనా లవ్ చేసినా కూడా అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు కూడా అదే ఒపీనియన్ పైన ఉంటే అమ్మాయి ఇష్ట ప్రకారంగా పెళ్లి చేస్తారు. లేదు అంటే మైనర్ ఏజ్ ఏదైతే 18 దాటిన తర్వాత ఎవరైనా అయితే ఇష్టపడుతుందో అమ్మాయి, నాకు ఆ ఇష్టం లేదు అబ్బాయి అంటే ఖచ్చితంగా మరి మైనర్లో చేసినటువంటి లవ్ అదంతా కూడా చెల్లదనమాట. మేజర్ అయిన తర్వాత అమ్మాయి ఎవరికి యాక్సెప్ట్ చేస్తుందో మరి వాళ్ళని మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి అయితే చట్టాలు అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి ఆ రూల్స్ను అతిక్రమిస్తే కనుక ఖచ్చితంగా ఫోక్సో చట్టాలు అయితే నమోదవుతాయి. మరి ఇప్పుడు ఈ అబ్బాయి పైన అలాగే ఎవరైతే పెళ్లిళ్ళు చేసిరో ఆ పూజారి పైన ఊరి పెద్దల పైన కూడా కేసు అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక మనం రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో. సో ఇలాంటివి మాత్రం ఎక్కడ పునరావృతం కాకుండా అయితే అధికారులు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి పరిస్థితులలో ఉంటారో, ఆర్థిక పరిస్థితి వెనకబడి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే ఒకసారి ఆలోచించండి, ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే కేసులు అయితే చేసుకునే వాళ్ళు కూడా మీరు అరే అంటే అమ్మాయి మంచిగా ఉంది అని చెప్పి చిన్న ఏజ్ అని చెప్పేసి కూడా అట్లా పెళ్లి చేసుకుంటే మీ మీద ఫోక్సో కేసు లేదంటే ఇలాంటి కేసులు అయితే మీకు నమోదైతే ఖచ్చితంగా వీటికైతే ఖచ్చితంగా దూరం ఉండాలి. ప్రజలు కూడా చైతన్యం కావాలి వీటి విషయాలలో. అయినా పేదవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏమంటారు, డబ్బు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు అంటే మేజర్ అయినటువంటి అమ్మాయిలు ఎంతోమంది పేదవాళ్ళు చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళని చేసుకుంటే అయిపోతుండే. మరి ఇలాంటి మైనర్ బాలిక కనీసం ఒక 10th క్లాస్ కూడా కంప్లీట్ కానటువంటి అమ్మాయిని చేసుకోవాలని చెప్పి ఆ కుటుంబ అంటే వాడికి తెలియలేకపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ఏ విధంగా మరి ఇలా ఈ ఘటన ఈ యొక్క పరిస్థితి నచ్చిందో మరి తెలియదు. కానీ మొత్తం మీదనైతే ఇక పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక లాస్ట్కి అయితే ఎవరైతే మొత్తం మీదనైతే వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి టైం అయితే వచ్చేసిందని చెప్పుకో.